సిమిలారిటీ అండ్ డిసిమిలారిటీ ఆఫ్ డాటా చూద్దాం. సిమిలారిటీ అంటే ఏంటిది? రెండు ఐడెంటికల్గా ఉంటే దాన్ని సిమిలారిటీ అంటారు. రెండు ఐడెంటికల్గా లేకపోతే డిసిమిలారిటీ అంటారు. బేసిక్గా మనకు తెలిసింది. సో ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి దిస్ ఆర్ సిమిలర్ బేస్డ్ ఆన్ కలర్ పరంగా, షేప్ పరంగా. సో దీన్ని ఏమని చెప్పొచ్చు మనము, వారిని అన్ని లెక్క రిప్రజెంట్. సో ద వర్డ్ సే సిమిలారిటీ ఈజ్ అ మెజర్ ఆఫ్ హౌ లైక్ టూ ఆబ్జెక్ట్స్ ఆర్. ఎలా సిమిలర్గా ఉంటే దాన్ని సిమిలారిటీ అంటారు. ద వాల్యూ ఈజ్ హయ్యర్ వెన్ ఆబ్జెక్ట్స్ ఆర్ మోర్ లైక్లీ. సో ఇవి రెండు చాలా వరకు సేమ్ ఉన్నాయి. సో దీని వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. సో దీని రేంజ్ ఏముంటుంది అంటే సిమిలారిటీ యొక్క రేంజ్ 0 నుంచి 1 యొక్క మిడిల్లో ఉంటుంది దీని రేంజ్. కొంచెం ఇవి సపోజ్ షేప్ పరంగా ఇవి బాగాలేకపోతే వేరే వస్తుంది వాల్యూ, అలా అనమాట. మరి డిసిమిలారిటీ అంటే ఏంటిదంటే టోటలీ డిఫరెంట్ ఉంటాయి టూ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు ఇవి రెండు ఆబ్జెక్ట్స్ టోటల్ డిఫరెంట్, అలా అనమాట. లోవర్ వెన్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ అన్లైక్ మినిమం డిసిమిలారిటీ ఆఫ్ ఈజ్ మినిమం ఈ సిమిలారిటీ. మళ్ళీ డిసిమిలారిటీ మినిమం ఎప్పుడు ఉంటుంది? దాని యొక్క 0 ఇఫ్ ఆఫ్ దెమ్ ఎప్పుడైతే చాలా వరకు రెండిట్లో చాలా డిఫరెంట్ ఉంటుంది దాని 0 ఉంటుంది. అప్పర్ లిమిట్ అనేది వేరే అవుతూ ఉంటుంది. తర్వాత ప్రాక్సిమిటీ రిఫర్స్ టు ద సిమిలార్ టు ఆర్ డిస్ప్లే. ఓకే, ఇప్పుడు డాటా మ్యాట్రిక్స్లో దాని సిమిలారిటీని డిసిమిలారిటీని రిప్రజెంట్ చేస్తే సిమిలారిటీస్ ఎప్పుడు ఇలా ఉంటాయి అనమాట. ఒక రెక్టాంగిల్ బాక్స్లో వరకు అన్ని కవర్ X11 నుంచి ఇలా అన్నీ కవర్ చేసినాయి. వేరే డిసిమిలారిటీ చూడండి, ఒక ట్రయాంగిల్ రూపం ఉంటుంది అనమాట మ్యాట్రిక్స్. అంటే ఇక్కడ అన్ని జీరోస్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ నీకు ఏ వాల్యూ వస్తుందో D2, ఇక్కడ మళ్ళీ నీకు D2,1 వస్తుంది. అందుకే మనము ఏదో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కింది ట్రయాంగిల్ అన్నా పైన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నా కన్సిడర్ చేస్తాం. ఇది డిసిమిలారిటీ యొక్క మ్యాట్రిక్స్, ఈ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ ఉంటుంది అనమాట. వేరే డాటా మ్యాట్రిక్స్ వచ్చి మొత్తంగా మ్యాట్రిక్స్ అంటే కవర్ అవుతుంది సిమిలారిటీకి. ఈ సిమిలారిటీది ఈ మ్యాట్రిక్స్, ఈ డిసిమిలారిటీ మ్యాట్రిక్స్. ఓకేనా? నెక్స్ట్ అదే ఇక్కడ ఏం వాల్యూ ఉంటుందో అక్కడ అదే ఉంటుంది. డిస్టెన్స్ బిట్వీన్ ఇక్కడ నుంచి ఎక్కడ ఉంటుందో ఇక్కడ సేమ్ ఉంటుంది. ఈ నుంచి ఈడికైనా ఈ నుంచి ఈడికైనా. అందుకే మనం ఏదో ఒకటి కన్సిడర్ చేసుకోవచ్చు. సో Dj(i)(j,1 = Di(j). హెన్స్ వి యూస్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్. అందుకే ఇక్కడ సేమ్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి అందుకే మనం ట్రయాంగిల్ యూజ్ చేస్తున్నాం. అది ఇక్కడ రాసిన. సో ఇది ఒక డిసిమిలారిటీ. హెన్స్ సిమిలారిటీ ఫార్ములా ఇట్లా ఉంటుంది. సిమిలారిటీ i(j) = 1 - D of i(j). ఇది ఇక్కడికి అయిపోతుంది సిమిలారిటీ అండ్ డిసిమిలారిటీ యొక్క డెఫినేషన్. ఇక మనము మెజరింగ్ డాటా సిమిలారిటీ అండ్ డిసిమిలారిటీ ఎలా మెజర్ చేస్తామంటే ఇవి మనకు ఒక 4 ఫార్ములాస్ ఉన్నాయి. అన్నిటి ఫార్ములాస్ సేమ్ ఉంటాయి, కొంచెం డిఫరెంట్ ఉంటాయి. చూడండి, ఒకవేళ ఏ వాడు ఇచ్చిండు అనుకున్నాం, A = YA1 YA2 అట్లా YAN వరకు ఇచ్చిండు. B కూడా YB1 YB2 అట్లా YBN వరకు ఇచ్చిండు. ఓకే, ఇచ్చిండు. ఇప్పుడు ఫస్ట్ వచ్చే ఏంటిది యూక్లిడియన్ ఏమవుతుంది? ఫస్ట్ దాంట్లో ఏముండదు. సో స్క్వేర్ రూట్ చేసి రెండింటిని మైనస్ చేయాలి. YA1 - YB1² ప్లస్ అట్లనే YA2 - YB2² అట్లా లాస్ట్కి YA(n) - YB(n)² అట్లా పైన రూట్ వచ్చేస్తుంది. అట్లా ఇవి అంటే సమ్ చేయాలి. అది థర్డ్ మ్యాన్హాటన్. ఇదేంటిది? సిటీస్ బ్లాక్స్ డిస్టెన్స్ కూడా అనొచ్చు. కానీ ఇక్కడ సేమ్ ఫార్ములా, కానీ ఇక్కడ రూట్ రాదు, జస్ట్ మాడ్యులస్ వస్తుంది. YA1 YB1 మాడ్యులస్ ప్లస్ YA2 - YB2 మాడ్యులస్, అట్లనే YA3 - YB3 అట్లనే రేట్ ఉంది. కానీ ఇక్కడ మాడ్యులస్ వస్తుంది. అంటే ఇక్కడ స్క్వేర్ రూట్ వచ్చింది, స్క్వేర్ అవుతుంది లోపల. తర్వాత మిన్నోసిక్ డిస్టెన్స్. ఇక్కడ ఏమవుతుంది? మాడ్యులస్కి ఈ సెకండ్ది ఈ థర్డ్కి వచ్చేసరికి స్క్వేర్ అవుతుంది అనమాట. ఈ మాడ్యులస్కి స్క్వేర్ అయిపోతుంది B1² ప్లస్ అట్లా ఆ మాడ్యులస్కి స్క్వేర్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఫార్ములా రాస్తాం. తర్వాత వెయిటెడ్ యూక్లిడియన్లో ఏమవుతుంది అంటే వెయిట్స్ యాడ్ అవుతాయి. వెయిట్స్ మల్టిప్లికేట్ చేస్తామంటే మనం. ఇది మన తర్వాత ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ తీసుకుని చేస్తాను. ఇక్కడ మనకున్న ఎగ్జాంపుల్ క్వశ్చన్ అడిగితే ఇలా అడుగుతాడేమో ఎగ్జామ్లో బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములాస్. సో ఏమి ఇచ్చిండు వాడు? ఒక 2 ట్రిపుల్స్ ఇచ్చిండు. 21
ఇట్లా మనం ఇప్పుడు సరే ఇక్కడ రాద్దాం. A ఈక్వల్స్ టు 22, 1, 42, 10. అట్లనే B ఈక్వల్స్ టు 20, 0, 36, 8. సో వాడు ఇచ్చిన వాల్యూస్లో ఒకటి A అవుతుంది, ఒకటి B అవుతుంది. ఫస్ట్ ఈక్వలెంట్ డిస్టెన్స్ అన్నాడు. ఈక్వలెంట్ డిస్టెన్స్ ఫార్ములా తెలుసు కదా, అండర్ రూట్ ఏంటిది YA1 మైనస్ YB1 హోల్ స్క్వేర్, అట్లనే YA2 మైనస్ YB2 హోల్ స్క్వేర్, అట్లా చేసుకుంటూ పోవాలి. సో నీకు ఇక్కడ A1 ఏంటిది ఇది కదా, సో 22 మైనస్ ఇది 20 హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ 12 మైనస్ 36 హోల్ స్క్వేర్ ప్లస్ 10 మైనస్ 8 హోల్ స్క్వేర్. అట్లా అది చేస్తే నీకు ఆన్సర్ వస్తుంది. క్యాల్కులేట్ చేస్తే ఇది చూడు అదే చేసిన, సో నీకు 6.70 అట్లా వస్తుంది. ఓకే, అలా వస్తుంది వాల్యూ. సేమ్ దీన్ని కూడా సేమ్ అదే ఫార్ములా వాడినాం, కానీ మాడ్యులస్ ఇక్కడ ఆ ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడమే. అంటే వాడు నీకు వాల్యూస్ ఇచ్చిండు, సో క్యాల్కులేట్ తీసుకోపో. సో వాడు ఏ ఇచ్చిండు, బి ఇచ్చిండు, ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోవడానికి కూడా ఏం కష్టంగా లేదు. ఒకదానికి స్క్వేర్స్ అయ్యి రూట్ వస్తుంది, ఇంకో దానికి మాడ్యులస్ వస్తాయి. తర్వాత అది ఇక్కడికి నీకు 11 వచ్చేస్తుంది. తర్వాత ఇంకా లాస్ట్ మిన్కో డిస్టెన్స్ కూడా అడిగింది థర్డ్ బిట్లో ఏం చేస్తాను, ఇక్కడ క్యూ అడిగిండు. సో ఇక్కడ చూడండి, థర్డ్లో అంటే ఇస్తాడు, క్యూ ఇస్తాడు. U ఈక్వల్స్ టు 3 అని ఇచ్చింది, ఇదే మన క్యూ వాల్యూ. సో ఇక్కడ ఏం చేయాలంటే అక్కడ క్యూ పెట్టు, అంటే ఇప్పుడు ఈ ZA1 మైనస్ ZB1 అంటావు కదా, ఇది క్యూ అనమాట, ప్లస్ ZQ2 మైనస్ ZB1 ప్లస్ లైక్ ZAN మైనస్ ZBN ఉంటుంది కదా. ఇక్కడ అన్నిటికీ పవర్ క్యూ ఉంటుంది అనమాట. క్యూ వేసి పైన 1/Q అసలు ఇది ఫార్ములా, మన ఫార్ములా. సో వాడు Q ఈక్వల్స్ టు 3 ఇచ్చిండు. సో ఇక్కడ 3 పెట్టుకోవాలి, నువ్వు 3 పెట్టుకోవాలి, లాస్ట్కి 1/3 చేయాలి. సో నేను ఇక్కడ 2 క్యూబ్ రెండు 122 మైనస్ 20 చేస్తే అట్లా ఇట్లా నాకు 1 క్యూబ్ 6 క్యూబ్ 2 క్యూబ్ వస్తుంది. సో హోల్ పవర్ క్యూ నాకు 3 ఇచ్చింది కాబట్టి 1/3 చేస్తే నాకు 6.1534 అట్లా వచ్చింది. ఇలా క్యాల్కులేట్ చేయాలన్నమాట ఫార్ములాలో పెట్టి. సో ఇక్కడ మన కాన్సెప్ట్ అయిపోయింది. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఓకే.